మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలు, నిధులు, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై ప్రధాని మోడీతో చంద్రబాబు చర్చిస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని సీఎం కోరారు. అమరావతి నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలు, నిధులు, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై ప్రధాని మోడీతో చంద్రబాబు చర్చిస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని సీఎం కోరారు. అమరావతి నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, అంటే ప్రస్తుతం ప్రధానితో చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఏ అంశాలైతే ముందుగా అనుకున్నట్టుగా ఏదైతే బైఫర్కేషన్ తర్వాత పునర్నిర్మాణానికి సంబంధించి నిధుల కోసం ముఖ్యంగా అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది ఈ నిధులు రాష్ట్రానికి? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యావని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రెండోసారి అంటే అధికారంలోకి వచ్చే క్రమంలో మొదటి నుంచి మాట్లాడింది డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రంలో అభివృద్ధి అన్నది పరుగులు పెడుతుంది. దానికి అవసరమైన పరిస్థితి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా అటు కేంద్రంలో బీజేపీ చేస్తున్న ఎన్డీఏ, అలాగే రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రజలు ఇప్పుడు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని స్పీడప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం ఇబ్బందుల పాలైంది. అంతేకాకుండా ఆర్థికంగా చూస్తే మాత్రం చాలా అవకతవకలు జరిగాయి, ఒక విధ్వంసం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో 200% ఈసారి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అన్నది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రాష్ట్ర రాజధానిగా అమరావతిని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు దాని పునర్నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి తోడు పోలవరంని నిర్మించాలన్నా, లేకపోతే గతంలో జరిగిన డిజైన్ లోపాలు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ లోపాలని మరొకసారి వాటిని చెక్ చేసి ఇంకొకసారి కొన్ని రిపేర్లు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దానికి భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది చాలా కీలకంగా మారుతోంది. మొదటిది అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి మొన్ననే బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన ఒక స్టేట్మెంట్ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి సంబంధించిన అడిషనల్ నిధులు ఏవైతే అవసరమో దానికి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ రెండు కాకుండా మరొక కీలకమైన అంశం వెనుకబడిన జిల్లాలకు సంబంధించి, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి, అంతేకాకుండా విభజన సమయంలో రాష్ట్రానికి అందాల్సిన నిధులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న కొన్ని పేచీలు ఏవైతున్నాయో వాటిని క్లియర్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ఇంటర్వెన్షన్ చాలా క్లియర్ గా అవసరం ఉంది. కాబట్టి దానికి కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా చాలా కీలకమైన మరొక అంశము వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే అప్పులు
అప్పులను ఆ లోన్లను రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రీషెడ్యూల్ చేయకపోతే రీపేమెంట్ అనేది చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది అనే విషయం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవి కాకుండా ఏదైతే అదే మనం చూస్తున్నాం కదా, మొన్న బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలి, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని కోరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి తోడు మరికొన్ని ఇవాళ సాయంత్రము నిర్మలా సీతారామన్తో ఒక మీటింగ్ ఉంది. ఆ తర్వాత అమిత్ షాతో కూడా కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం ఈ టూర్ ని రాష్ట్రానికి సంబంధించిన నిధులు, కేటాయించిన నిధులు, వాటికి సంబంధించిన పాత ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్న నిధులు ఉన్నాయో వాటన్నింటినీ సాధించుకునే క్రమంలోనే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని కూడా వివరించేందుకు ఒక వేదికగా అయితే మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆమెని అంటే మొన్న బడ్జెట్ లో కేటాయించిన 15,000 కోట్లకి సంబంధించిన దాన్ని అమౌంట్ రిలీజ్ చేయమనడానికి, అట్ ది సేమ్ టైం పాతవి ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకోవడానికి, అంతేగాని కొత్తగా ఏమీ హామీలు వచ్చే అవకాశం లేదంటారా? అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 15,000 కోట్లకు సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు కాకుండా అది ప్రపంచ బ్యాంకు నుంచి విడుదల చేయాలంటే మాత్రం అక్కడ కీలకంగా కేంద్ర ప్రభుత్వం ఒక గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గ్యారెంటీ ఇవ్వడంతో పాటు దాన్ని స్పీడప్ చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, అలాగే అధికారాలని కేటాయించే రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నిధులకు సంబంధించి చూస్తే కూడా గత ప్రభుత్వంలో ఏదైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ రీషెడ్యూల్ చేయకపోతే ఇమీడియట్ గా రీపేమెంట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే దాదాపుగా ఆ బాండ్లు కొనేటప్పుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్లు తీసుకున్నారు. కాబట్టి వాటిని రీషెడ్యూల్ చేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తే అవకాశం ఉంది అన్న విషయాన్ని అయితే ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక కొత్తగా సంబంధించిన ఏదైతే మనం మాట్లాడుకునే విధంలో ముఖ్యమైనది ఏదైతే విశాఖకు సంబంధించిన రైల్వే జోన్ కు ఇప్పటికీ 21 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వంలోనే కేటాయించిన సమయంలో దాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారం అన్న దాన్ని కీలకంగా ప్రస్తావించినట్టుగా మనకు అర్థమవుతుంటే, నిన్న కూడా మనం చూసాము ఏదైతే అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అవి 7ంటిని 14గా మార్చాలి అంటే అవసరమైన సహకారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం పాత నిధులకు సంబంధించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. బట్ కొత్తగా ఏవైనా నిధులు వచ్చే అవకాశం ఉన్నా సరే, లేకపోతే బకాయిలను విడుదల చేయడం ద్వారా వచ్చే సహకారం ఏదైతే ఉందో అది రాష్ట్రానికి చాలా ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అని నెక్స్ట్ ఇప్పుడు 6 గంటలకి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ ఉన్నట్టు తెలుస్తోంది. సేమ్ ఇక్కడ ఉన్న డిస్కషన్స్ ఎక్కడ నడిచే అవకాశం ఉందా? అయితే ఇప్పటికీ అంటే ఏపీ మనం దానికి సంబంధించి ఏపీకి సంబంధించిన రాష్ట్ర పరిస్థితి, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గతంలోనే అంటే అధికారంలోకి రాకముందే దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కి సంబంధించిన విషయాలు ఒకటే. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి చేసిన అప్పులు ఒకటైతే, మరోవైపు కార్పొరేషన్ల ద్వారా అప్పులు, అలాగే నాబార్డు నిధులను ఉపయోగించుకునేందుకు చేసిన అప్పులు, ఇవన్నీ కలిపి దాదాపుగా 10 లక్షల కోట్లకు సంబంధించిన అప్పులు ఇప్పటికే ఉన్నాయన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక శ్వేతపత్రం ద్వారా చెప్పింది. నిర్మలా సీతారామన్ కలవడానికన్నా ముందు నిన్ననే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్ననే ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. తను ఆల్రెడీ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో దాన్ని మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది. యామిని. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ.